ఓటర్ లిస్ట్ రివిజన్ సంబంధించిన మన మహిళా సిబ్బంది పనిచేసుకుంటూ ఉన్నారు. అయితే వెంటనే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుందని నాకు ఫోన్ రాగానే నేను సిఐ గారికి మరియు 100కు ఫైర్కు ముగ్గురికి కాల్ చేయడం జరిగింది. సిఐ గారు వెంటనే అప్రమత్తమై వాళ్ళ సిబ్బందితో కార్యాలయం కాడికి వచ్చారు. అదేవిధంగా మేము మా యొక్క జెట్టింగ్ మిషన్ తోటి వాటర్ ప్రెషర్ పెట్టడం, అయితే ఇందులో ఒక జర్నలిస్ట్ మాజిద్ గారు సమయస్ఫూర్తితో చాలా ధైర్యంగా పైకి వెళ్ళి ఆ అగ్నిని కంట్రోల్ చేయడం జరిగింది. కేవలం బ్లీచింగ్, మెలాథిన్ కెమికల్ మాత్రమే కాలిపోయింది. ఎటువంటి ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరగలేదు. ఇక్కడ మాకు సమయానికి అందుబాటులో వచ్చి పోలీస్ అధికారులకు, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, మా మున్సిపల్ సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు తెలియదు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు మన మున్సిపల్ కమిషనర్ బాలాజీ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. పాత మున్సిపల్ ఆఫీస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ అవుతుందన్నట్టు ఇమీడియట్లీ అవుట్న మా సిబ్బందితో పాటు ఇక్కడ రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో మంటలు వస్తుంటే మన ఇమీడియట్లీ మేము, మా సిబ్బంది మరియు మున్సిపల్ కార్మికులు, మన విలేకరి మాజిద్, సిటీ కేబుల్ అతను అందరం కలిసి పైకి వెళ్ళి చూసి మొత్తం మున్సిపల్ సంబంధించిన వెహికల్లో ఉన్న వాటర్ వచ్చే దాంతో పైన మంటలు ఆర్పించడం జరిగింది. ప్రస్తుతానికైతే మంటలు ఆరిపోయినాయి. ఎలాంటి ప్రమాదం ఎవరికి జరగలేదు. ఇందులో ఎలాంటిది ఫైల్స్ కూడా లేవు, ఎలాంటి గవర్నమెంట్ ఎక్విప్మెంట్ కూడా లేదు. ఓన్లీ బ్లీచింగ్ పౌడర్ ఉంది. మెక్కిన్ అనే ఒక మామూలుగా ఏదో పౌడర్, కెమికల్ పౌడర్ కూడా ఉండడం వల్ల కెమికల్ మంటలు వచ్చి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తెలుసుకోవడం జరిగింది. కావున ఇలాంటి ఈ ప్రమాదంలో ఎవరికి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతానికైతే మంటలు ఆరిపోయినాయి. ఫైర్ ఇంజిన్ కూడా వచ్చింది షాప్ నుంచి.